పెళ్ళికి ఏజ్ కి అసలు సంబంధం ఏంటి? ఏమైనా ఈ ఏజ్ వస్తే అయిపోయింది, పెళ్లి చేసి పంపించేయండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. పెళ్ళికి రైట్ ఏజ్ ఎంత ఉంటుందా అంటే మై ఆన్సర్ ఈస్ బిగ్ నో. నో నో నో. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు యంగ్ ఏజ్ లో చేసేవాళ్ళు, చిన్న ఏజ్ లో చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే 20 బిఫోర్ చేసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో 20s లో కూడా చేస్తున్నారు. యంగ్ ఏజ్ లో చేసుకుంటే బాగుంటాయి అన్నారు పెళ్ళిళ్ళు. యంగ్ ఏజ్ లో చేసుకొని 5-10 ఏళ్ళకే డివోర్సెస్ అవుతున్నాయి. అలాగే 30s లో చేసుకున్న వాళ్ళు, 35-40 లో చేసుకున్న వాళ్ళు కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది ఏజ్ కాదండి. నన్ను అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ గా, ఒక ఎక్స్పర్ట్ గా చేస్తున్నా, రీసెర్చర్స్ బేస్ మీద ఓవరాల్ గా అన్ని చూస్తే మంచి అంటే రైట్ ఏజ్ బదులు అండి ఆ ప్రిపరేషన్ అంటే రైట్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ అండి. మెంటల్ ప్రిపరేషన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇమోషనల్ మెచ్యూరిటీ వచ్చింది అనుకుందాం, ఫినాన్షియల్ గా జాబ్ కూడా వచ్చింది అనుకుందాం, కానీ మెంటల్ గా ప్రిపేర్ లేవు పెళ్లికి. అంటే ఆ బాధ్యతను తీసుకోవడానికి కావచ్చు, మెంటల్ గా ప్రిపేర్ లేరు, క్లారిటీ లేదు పెళ్లి ఎవరిని చేసుకోవాలా అంటే లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డాట్స్ అనమాట. క్లారిటీ లేనిది, మెంటల్ గా క్లారిటీ లేనిది ప్రిపేర్ అవ్వండి పెళ్లి చేయకూడదు. అది కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది నో వన్ కెన్ ఆన్సర్ అండి. సొంత అమ్మ, సొంత నాన్న, తల్లిదండ్రులకు కూడా తెలియదు అది. ఆ అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకే తెలియాలి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి చూడండి, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది అంటే అండి, కాలేజ్ లో క్వశ్చన్ పేపర్ అందరికి సేమ్ ఉంటుంది, సేమ్ ఆన్సర్ రాస్తాము, మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాము, డిస్టింక్షన్ వస్తాయి, పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి, జాబ్స్ కూడా వస్తాయి, సెటిల్ కూడా అవుతారు. లైఫ్ లో అలా కాదు, సేమ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ డిఫరెన్స్ ఉంటాయండి. అదే క్వశ్చన్స్ 10 మందికి దేవుడు ఇస్తాడు, కానీ వాటి ఆన్సర్ సేమ్ ఉండవు. దిద్దేటప్పుడు సేమ్ ఆన్సర్ రాస్తే ఫెయిల్ అవుతారు చాలా మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక యూనిక్ డిఎన్ఏ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది అవుట్ ఆఫ్ టాపిక్, ఓకే, మంచి డిమాండ్ ఉన్న మార్కెట్ లో మంచి ప్రోడక్ట్ అది, ఓకే, ఇద్దరు పెడతారు, ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్, అదే మార్కెట్ ఇద్దరు పెడతారు, ఓకే, ఒకటి బాగా నడుస్తుంది, ఒకటి నడవదు. ఇక్కడనేమో అసలు టైం లేదు, సేమ్ ప్రోడక్ట్ సేమ్ థింగ్. Why it is happening? ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ డిఫరెన్స్. There are lot of unspoken things. ఎందుకంటే వాళ్ళ సోషల్ స్కిల్స్ వేరే, ఇమోషనల్ కనెక్ట్ వేరే, వాళ్ళ వైబ్స్ వేరే, వాళ్ళ ఆరా వేరే, వాళ్ళ కరిష్మా వేరే. సో మనిషికి చేంజ్ ఉంటుందండి. సో అందుకే అంతెందుకు ఒకే రక్తం పంచుకుంటున్న తోబుట్టులు కూడా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ముందుకెళ్ళలేరు, తక్కువ చదివిన వాళ్ళు ముందుకెళ్తారు, లేదా ఈక్వల్గా చదివిన వాళ్ళు కూడా సేమ్ ఉండరు. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ యూనిక్ స్పార్క్. సో అందుకే పేరెంట్స్ కూడా చెప్పలేరండి, 25 సంవత్సరాలు వచ్చాక లేదు ఇంకా టైం కావాలంటే 1-2 years తీసుకోండి, ఎవరిది వాళ్ళకి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఓన్ లైఫ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. అంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి నాకు, ఓకే, కెరీర్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ గోల్ ఏంటి, నా స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి, క్లారిటీతో డిసిషన్ తీసుకోవాలండి. సో ఏజ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్, ఏజ్ కంటే ఇంపార్టెంట్, ప్లస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, అండ్ తర్వాత లాస్ట్కి వస్తే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్.